డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో తెలంగాణ లోపట 10 జీపీఏ సంపాదించాలి అంటే కంపల్సరిగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎటువంటి ప్లాన్ని క్లాస్ రూమ్లో ఎగ్జిక్యూట్ చేస్తే 10 జీపీఏ తెచ్చుకోవడం అనేది అత్యంత సులభమో మీకు కొన్ని స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. పర్టికులర్గా ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే 10 జీపీఏ సాధించాలి అంటే అసలు సిలబస్ని ఏ మంత్లో ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఎప్పుడు చెప్పాలి, ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, లెసన్స్ ఎలా చెప్పాలి, గ్రామర్ టాపిక్స్ ఏ నెలలో ఏ టాపిక్స్ చెప్పాలి, డిస్కోర్సెస్ ఎలా చెప్పాలి అనేది నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ డిజైన్ చేశాను. ఈ వీడియో అనేది ప్రతి ఒక్క టీచర్ కూడా తప్పనిసరిగా మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఈ ప్లాన్ని ఫాలో అవటం ద్వారా బెటర్ స్కోర్ సాధించడం అనేది చాలా సులభంగా ఉంటుంది. సో 10th క్లాస్కు సంబంధించి మనం సిలబస్ అనేది జనవరి 1 లోపలనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే జనవరి అండ్ ఫిబ్రవరి, మార్చ్ 20 వరకు లేదా 15వ తారీఖు వరకు రివిజన్ చేసుకోవడానికి సఫిషియంట్ టైం అనేది ఉంటుంది. అయితే చాలా మందికి అవగాహన లేక ఏ టాపిక్ ఎప్పుడు చెప్పాలో తెలియక మరి అది సరైనటువంటి ప్లాన్ లేకుండా ముందుకు పోతారు. దానివల్ల సిలబస్ని సరిగ్గా కంప్లీట్ చేసుకోలేరు. దానివలన చాలా మటుకు స్టూడెంట్స్కి, టీచర్స్ కూడా నష్టం జరుగుతుంది, టైం అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఇస్తున్నాను. జూన్ నుంచి జనవరి 1 వరకు కూడా స్కూల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సిలబస్ కంప్లీట్ అయిపోయే వరకు పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చాను. పీరియడ్స్ వారీగా ఏ టాపిక్ ఎప్పుడు చెప్పాలన్నది కూడా మీకు బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను. దీనిని మీరు ఫాలో అయితే ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వరు. అదేవిధంగా ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఇచ్చి చెప్పాలో కూడా మీకు నెలల వారీగా ఇక్కడ డిజైన్ చేశాను. సో ప్రతిదీ మీరు చాలా జాగ్రత్తగా వినండి. టీచర్స్ అందరూ కంపల్సరిగా దీన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి అటువంటి వండర్ఫుల్ వీడియో మీరు చూడబోయే ముందు వీడియో మరి నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి, తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాను. ముందుగా జూన్లో స్కూల్ ఓపెన్ అవ్వగానే ఎటువంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. జూన్లో మనకు సుమారుగా ఒక 15-16 రోజులు వరకు మనకు వర్కింగ్ డేస్ వచ్చే అవకాశం ఉంది. ఈ జూన్ మంత్లోనే మీరు స్కూల్కి వెళ్ళగానే కొందరు ఫస్ట్ డేనే లెసన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సరైంది కాదు. ఈ ఫస్ట్ 16 డేస్లో ఏ విధంగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలో చూడండి. జూన్కి ఈ విధంగా ప్లాన్ ఉంటే బాగుంటుంది. సో 16 డేస్ ఫస్ట్ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి ముందు మనం క్లాస్ రూమ్లో చెప్పవలసింది క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి, దేనికి ఎంత వెయిట్ ఉంటుంది, సెక్షన్ ఏ ఏంటి, సెక్షన్ బి ఏంటి, పార్ట్ బి ఏంటి, లేదా సెక్షన్ల వారీగా ఎటువంటి విషయాలు ఉంటాయి అనేది మనకి బ్లూ ప్రింట్ అంటాం. సో ఆ బ్లూ ప్రింట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మొదటి రోజు, రెండవ రోజు కూడా. సో అదేవిధంగా ఒక మోడల్ పేపర్ని 1 or 2 మోడల్ పేపర్స్ని కూడా ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉన్నట్లయితే మనకు టీవీలో, మనకు స్కూల్లో మనకి ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో చూపించవచ్చు, లేదా జిరాక్స్ల ద్వారా కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం ద్వారా స్టూడెంట్స్కి అసలు 10th క్లాస్ ఎగ్జామ్ ఏ విధంగా రాయబోతుంది, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి 2 రోజులు అయితే ఇదే చేయాలి. సో తరువాత మనం చేయవలసింది ప్రతి స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోవాలంటే మినిమం సెంటెన్స్ ఫామ్ చేయటం అనేది అవసరం. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయటం ఎలా రాస్తే సెంటెన్సెస్ కరెక్ట్ అవుతాయి. చిన్న చిన్న మిస్టేక్స్ పోయినప్పటికీ మినిమం సెంటెన్సెస్ కరెక్ట్గా ఉండాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి, దాని యొక్క రూల్స్ ఏంటి అనేది మనం ఒక 2 days క్లాస్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా ఆ విషయాన్ని ఒక 2 రోజులు కేటాయించి నేర్చుకోవాలి. సో వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు స్పెసిఫిక్గా చూడవచ్చు. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరిగా చెప్పవలసింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన మరి ఎగ్జామినేషన్లో కూడా మనకి పార్ట్ బిలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, 1 or 2 మార్క్స్ కాబట్టి. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటి యొక్క ఫంక్షన్ తెలియకపోతే కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి కనీసం 4 days తీసుకోవాల్సిందే. జూన్ మంత్లోనే సిలబస్ స్టార్ట్ చేయక ముందే చేయాలి ఇవన్నీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనీసం ఒక 4 days అయితే క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తంగా ఉన్నటువంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కూడా మీకున్నటువంటి పిల్లల అవసరాల మేరకు వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరం ఉందో వాటిని తెలియజేస్తూ ఒక 4 daysలో ఈ టాపిక్ని అయితే కంప్లీట్ చేసుకోండి.
మనం ఒక్కసారి చెప్పామంటే ఆ టాపిక్ మళ్ళీ చెప్పడానికి టైం దొరకదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెన్సెస్ అనేవి కంపల్సరీగా చెప్పాలి. నైన్త్లో చెప్పినా సరే మళ్ళీ కూడా టెన్సెస్ అనేవి 10th క్లాస్లో కూడా సిలబస్ మొదలు కాక ముందే చెప్పాలి. ఒక 5 days అయితే తీసుకోండి. ఈ విధంగా టెన్సెస్ చెప్పడానికి ఒక 5 daysని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా జూన్ మంత్ ఎండింగ్లో ఒక 3 days టైం మనం తీసుకొని లాస్ట్లో మొదటి లెసన్ అటువంటి యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ అనే లెసన్ ని చెప్పవలసి ఉంటుంది. 3 days అని ఇక్కడ ఇచ్చారంటే 3 days లెసన్, ఒక 2 days క్లాస్ రూమ్ లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత థర్డ్ డే ఎప్పుడు కూడా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ చేయాలి. ఎందుకంటే మన కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేవి మరి టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేది సుమారుగా 24 మార్కులకి 24 మార్క్స్కి ప్యాసేజెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి లెసన్ తర్వాత కూడా ఒక స్పెషల్ డే, వన్ పర్టిక్యులర్ పీరియడ్ అనేది కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ చేయడానికి ఉపయోగించాలి. మరి వీటిని చేయటం ఎలాగూ అంటే టైం కన్స్యూమ్ కాకుండా ఉండాలి అంటే మనకు గ్రేడ్ గైనర్ బుక్స్, మార్క్స్ గైనర్స్ అనేవి ఉంటాయి. ప్రతి స్టూడెంట్ చేత కొనిపించి మరి తప్పనిసరిగా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేవి చేయించాలి. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనేది మనం ప్రతి లెసన్ తర్వాత డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఇది జూన్కు సంబంధించినటువంటి ప్లాను. ఇక నెక్స్ట్ చూస్తే జూలైలో కూడా మనకు ప్రతి నెల కూడా సుమారుగా 22 వర్కింగ్ డేస్ వస్తుంటాయి ప్రతి నెల. ఒక దసరా సెలవులు వచ్చినప్పుడు అక్టోబరు, మరి సంక్రాంతి సెలవుల కల్లా మనం సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తాం. కాబట్టి యావరేజ్గా 22 days అనేది మనం ఒక రోజు ఒక నెలలో ఎక్కువ ఉండొచ్చు, ఒక నెలలో తక్కువ ఉండొచ్చు. 22 days అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మనకు ఫస్ట్ లెసన్ అయిపోగానే జూలైలో స్టార్టింగ్ మనం చేయవలసింది ఏంటంటే ఇంటర్వ్యూ రైటింగ్, మేజర్ డిస్కోర్స్. ఇది 10 మార్క్స్కి వస్తుంది కాబట్టి దీన్ని ఒక 2 days మనం ఒక రోజు చెప్పాలి, ఒక రోజు రాయించాలి. కనీసం 2 days అయితే ఇంటర్వ్యూ పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా రాయాలి, 10 ఎక్స్చేంజెస్ ఏ విధంగా ఉండాలి మొదలైన విషయాలను తెలియజేస్తూ బోర్డు పైన కానీ మరి లేదా స్క్రీన్ పైన కానీ మనం చూయించి స్టెప్స్ అనేది ఎలా ఫాలో అవ్వాలని తెలియజేసి ఒక 2 daysలో ఇది ఇమీడియట్గా ఇంటర్వ్యూ అయిపోగానే మనం ఈ డిస్కోర్సెస్ అనేవి టెక్స్ట్ బేస్డ్గా ఉండాలి. ఏ లెసన్ అయితే కంప్లీట్ చేసామో దాని నుండి మనం ఈ డిస్కోర్సెస్ రాయించడం ద్వారా పిల్లలకు బాగా అర్థమవుతుంది, పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే కాన్వర్జేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది తెలియజేయడంతో పాటుగా ఒక మోడల్ కాన్వర్జేషన్ చూపించాలి. పిల్లల చేత కూడా అసైన్మెంట్ హోంవర్క్ ఇచ్చేసి దాన్ని రన్నింగ్ నోట్స్లో రాయించడం అనేది అలవాటుగా చేయించాలి. దీనికి కూడా 2 days. ఆ తర్వాత మైనర్ డిస్కోర్స్ ఉంది, డైరీ. ఇది 1 dayలోనే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ఒక్క పీరియడ్లో సరిపోతుంది. కొన్ని హోంవర్క్ కూడా ఇవ్వచ్చు. ఈ డిస్కోర్సెస్ అన్నిటినీ చాలా ఈజీగా ఏ విధంగా రాయవచ్చు అనేది మన ఛానల్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే మరి మీకు చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో దీని తర్వాత ఎడిటింగ్ అనేది 10th క్లాస్ ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పీరియడ్ మొత్తం 2 periodsలో చేయాలి దీన్ని. ఎడిటింగ్ అనేది ఒక పీరియడ్లో ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎడిటింగ్లో ఏ విషయాలు వస్తాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవసరమైతే 2, 3 మీ ఇష్టం, మీరు ఒకటి ఏదైనా మీరు అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైం నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది మినిమం 2 periods అయితే తీసుకోవాల్సిందే. ఆ పీరియడ్స్లో ఒక రోజు ఫీచర్స్ తెలియజేయటం, ఇంకో రోజు గ్రేడ్ గైనర్ బుక్స్ అయితే లేదా మార్క్స్ గైనర్ ఇట్లాంటి ఏదైతే ఉంటుందో ప్రతి స్టూడెంట్ కొనిపించాలి. అప్పుడే రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఒక పీరియడ్లో ప్రాక్టీస్ చేయించడం అనేది అలవాటు చేసుకుందాం. సో ఫస్ట్ లెసన్ అయిపోయింది. తర్వాత మనం జూలైలోనే రీడింగ్ బి ఫస్ట్ యూనిట్లో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనేది ఏదైతే ఉందో దీనికి 3 days ఇచ్చాం. 3 days అంటే మళ్ళీ చెప్తానే ఉన్నా కదా, ప్రతి లెసన్ కూడా 2 days ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఒకరోజు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చేయవలసి ఉంటుంది. సో దీనికి 3 days అనేది ఇవ్వటం జరిగింది. సో ఆ తర్వాత వెంటనే సీ రీడింగ్ ఐ విల్ డూ ఇట్, దీన్ని కూడా 2 days ట్రాన్సాక్షన్, 1 day కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. సో ఇది అయిపోయిన తర్వాత బయోస్కెచ్ అనేది మేజర్ డిస్కోర్స్గా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కోర్స్. బయోస్కెచ్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, బయోస్కెచ్ ఏ విధంగా రాయాలనేది ఒక రోజు 2 రోజులు మనం పూర్తిగా దీన్ని క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేట్ చేయవలసి ఉంటుంది. ఇది ఇక్కడకు చూసినట్లయితే ఇప్పటికే మనకు 4 discourses అయిపోయినాయి. 2 మేజర్ ఎక్కడైనా, ఇది మైనర్ డిస్కోర్స్ ఒకటి, ఇది ఒక మేజర్ డిస్కోర్స్. మొత్తంగా 3 మేజర్ డిస్కోర్సెస్, 1 మైనర్ డిస్కోర్స్ జూలైలోనే పూర్తవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మనకి ఇమ్మీడియట్గా ఒక గ్రామర్ టాపిక్ను కూడా ఎంగేజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది జూలైలోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక 4 days తీసుకొని మరి దీన్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. పిల్లల చేత కూడా రన్నింగ్ నోట్స్ ఈ విషయాలన్నిటి రాయించడం మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత అన్సీన్ పోయం కూడా పార్ట్ బిలో మనకు క్వశ్చన్ నెంబర్ 17 నుండి
మరి 21 వరకు కూడా అన్సీన్ పోయం అనేది వస్తుంది. 5 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి పోయమ్స్ ఎలా ఉంటాయి, వాటి కింద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక 2 పీరియడ్స్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ రివిజన్లో జనవరి తర్వాతనే మళ్ళీ మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఇటువంటి టాపిక్స్ని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మనకు జూలైలో ప్రాబబ్లీ మనం అయితే ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 స్లిప్ టెస్ట్ లాంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక 1 డే అనేది మనం కేటాయించుకుంటాం. సో ఫస్ట్ యూనిట్ మొత్తం కొన్ని ఇంపార్టెంట్ డిస్కోర్సెస్, యాక్టివైజ్ ప్యాసివైజ్ గ్రామర్ టాపిక్ మొదలైనవి జూలైలో పూర్తవుతుంది. జూలైకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఉన్నట్లయితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం, చూద్దాం. ఆగస్టులో కూడా మనకి ప్రతి నెల 22 డేస్ ఇస్తున్నాము. ఒక నెలలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనకు సెకండ్ యూనిట్ విట్ అండ్ హ్యూమర్లోకి సంబంధించినటువంటి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 and 2 దీన్ని 4 days తీసుకుంటాం. ఇక్కడ కొంత టైం తగ్గించడం జరిగింది. ఈ లెసన్ నుండి మనకు ఎగ్జామినేషన్లో కొంచెం వెయిటేజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఒక 3 days ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ డిస్కస్ చేసేసి ఒకరోజు కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేవి చేస్తే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత బ్రేవ్ పాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ సెకండ్ యూనిట్లో. సో 2 days ట్రాన్సాక్షన్ చేయవలసింది, 1 day అనేది కంపల్సరిగా మరి దీంట్లో మనం కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ చేస్తూ ఉండాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి లెసన్ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్కి ఈవినింగ్ తప్పనిసరిగా ఎడిటింగ్కి సంబంధించినటువంటి మరి కొన్ని ప్యాసేజెస్ స్టడీ అవర్స్లో కానీ మీరు వీటికి తోడు స్టడీ అవర్స్ మనకి ఎక్స్ట్రా ఎలాగ ఉంటాయి. స్టడీ అవర్స్లో వాటికి సంబంధించినటువంటి ఎడిటింగ్కి సంబంధించి కానీ డిస్కోర్సెస్ ఇప్పటికే డిస్కస్ చేసినటువంటి డిస్కోర్సెస్ రాయించడం కానీ ఇవన్నీ అనేది మనం ఎక్స్ట్రా టైం మనకి ఎప్పుడైతే లభిస్తుందో వాటిలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్ లోపల సిలబస్ కంప్లీట్ చేయటం అంటే మరి కొంత టైట్గా ఉంటుంది కాబట్టి స్టడీ అవర్స్ తీసుకున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇక చూడండి, ఇక మనకు సెకండ్ యూనిట్ అయిపోగానే ఆగస్టులో డిస్కోర్సెస్ పెట్టేశాను. ఇన్విటేషన్ 1 day ఒక్క పీరియడ్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మిగతాది ప్రాక్టీస్ పీరియడ్లో చేయించుకునే అవకాశం ఉంటుంది. స్టడీ అవర్లో కానీ మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ ఎప్పుడో ఒకసారి ఒక్క పీరియడ్లో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇన్విటేషన్ అన్నదాన్ని. తర్వాత ఎట్లా అనే డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనం చూస్తే పిల్లలు మిగతా ఒకటి రాస్తే మనం పిల్లలు మిగతాది ఇంటి దగ్గర రాయించుకొచ్చే విధంగా చేయాలి. ఎక్కువగా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయాలి. అందుకే ప్రతిదీ మనమే క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేట్ చేయాలి, మిగతాది హోంవర్క్స్గా ఇవ్వటం అనేది కంపల్సరీగా అలవాటు చేసుకోవాలి. పోస్టర్ కూడా మరి ఇక్కడ ఆగస్ట్ మంత్లోనే చూడాలి. లెటర్ పర్టికులర్గా పర్సనల్ లెటర్స్ ఏ విధంగా వస్తాయి ఎగ్జామినేషన్లో ఏంది అనేది చూస్తే ఇది కంపల్సరీగా 2 days అయితే మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా 10 మార్క్స్కి వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్ ఇది కాబట్టి ఇది కూడా మనం ఆగస్ట్ మంత్లోనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మీకు చూస్తే అర్థమవుతుంది డిస్కోర్సెస్ ఏంటి అన్ని ఇప్పుడే పెట్టేస్తున్నాను అనుకుంటున్నారు కదా. మరి essay 1 సమ్మేటివ్ 1 మనకి దసరాలోనే వస్తుంది కాబట్టి అప్పటికల్లా మనం మ్యాక్సిమం డిస్కోర్సెస్ ఇంపార్టెంట్ ఎవరు కవర్ చేయవలసి ఉంటుంది కాబట్టి మరి డిస్కోర్సెస్ని మనం ఈలోగానే వాటికి సంబంధించి తరో డిస్కషన్ చేయాలి. 9th క్లాస్లో చెప్పే ఉంటారుగా అయినా కుదరదు, 10thలో మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అప్పుడే 10 GPA వస్తుంది. 9thలో చెప్పాములే అని ఇక్కడ మనం ఇగ్నోర్ చేస్తే మరి మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక గ్రామర్ టాపిక్ కూడా మనం ఇక్కడ ఆగస్ట్ మంత్లోనే ఎంగేజ్ చేయాలో. యాక్టివైజ్ ప్యాసివైజ్ ఆల్రెడీ తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే దానికి ఒక 3 days కేటాయించి దీన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా చెప్తా ఉన్నాం, మీకు ఎప్పుడైనా పిల్లలకి బాగా మార్క్స్ రావాలి అంటే మనం చెప్పటమే కాదు ప్రాక్టీస్ చేయించడానికి తప్పనిసరిగా ఒక బుక్ ఉండాలి. గ్రేడ్ గైనర్స్, మార్క్స్ గైనర్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో డ్రిల్లింగ్ చేయించినప్పుడు మాత్రమే వస్తాయి. కాబట్టి మనం ఎంత డిస్కస్ చేసినా ప్రాక్టీస్ లేనప్పుడు మార్క్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇక్కడ 3 days చేసామంటే మిగతాది కొంత వర్క్ ఇవ్వాలి. వాళ్ళని పిల్లల్ని ఇంటి దగ్గర రాయించుకొని వచ్చే విధంగా లేదా స్టడీ అవర్స్లో చేసే విధంగా చూడవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడికి ఒక గ్రామర్ టాపిక్స్ అయిపోయినాయి, ఒక 4 discourses చెప్పేసినాం. సెకండ్ యూనిట్ అనేది కూడా అయిపోయింది. సో ఇదే ఆగస్ట్ మంత్ ఎండింగ్లోకి వచ్చేసరికి ది జర్నీ థర్డ్ యూనిట్లోకి వెళ్ళాం. దాంట్లో జర్నీ అనే లెసన్ని 3 days 2 days ట్రాన్సాక్షన్ 1 day కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మొత్తం 3 daysలో ఈ జర్నీ అనే లెసన్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత అనదర్ ఉమెన్ అనేటువంటి పోయం ఉంటుంది. దీన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి జనరల్ కొన్ని పోయమ్స్కి అయితే 1 day ఇస్తున్నాను, దీనికి మాత్రం 2 days అలాట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పోయం ఇది, 1 day డిస్కస్ చేయాలి. ఇంకో రోజు కాంప్రిహెన్షన్ కూడా దీనికి సంబంధించి చేయవలసి ఉంటుంది. ఇది అయిపోగానే కొరియోగ్రఫీ స్క్రిప్ట్ చేయటం కూడా, ఇదే పోయం పైన కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఏ విధంగా రాస్తారు అనేటువంటి మేజర్ డిస్కోర్స్ను కూడా ఈ అనదర్ ఉమెన్ పోయం అయిపోగానే పిల్లలకి నేర్పించడం చాలా బాగుంటుంది. దీనికి 2 days తీసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్ ఇది కూడా. సో ఈ విధంగా
విధంగా 22 డేస్కి సంబంధించి ఆగస్ట్ మంత్ ప్లానింగ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో 4 అదేవిధంగా 5 డిస్కోర్సెస్ ఇక్కడ పెట్టేశాం. అదేవిధంగా మరి థర్డ్ యూనిట్లో కూడా ఒక సీ రీడింగ్ తప్ప మిగతాది మొత్తం ఇక్కడికి థర్డ్ యూనిట్ వరకు అయిపోయింది. సీ రీడింగ్ అనేది మనకు నెక్స్ట్ మంత్లో రావటం జరుగుతుంది. సో చూడండి, సెప్టెంబర్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ కూడా 22 డేస్ తీసుకున్నట్లయితే మనం థర్డ్ యూనిట్లో మిగిలిపోయినటువంటి సీ రీడింగ్, ది నెవర్ నెక్స్ట్ అనేది ఏదైతే ఉందో దానిని 3 డేస్ తీసుకుంటాం. ఇంపార్టెంట్ లెసన్ ఇది కూడా. 2 డేస్ ట్రాన్సాక్షన్, 1 డే కాంప్రిహెన్షన్ అనేది చేస్తాం. సో ఇక్కడికి అయిపోగానే ఇమ్మీడియట్గా మనం థర్డ్ గ్రామర్ టాపిక్, ఇప్పటికే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ని 3 డేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నేను ఇచ్చినటువంటి ప్లాన్ మీకు ఎగ్జాక్ట్గా షూట్ అవుతుంది. ఇంకా మీకు అవసరమైతే ఎక్స్ట్రా పీరియడ్స్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా టైం కూడా దొరుకుతుంది, మీరు టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టాపిక్ 3 డేస్ టైం అనేది సఫిషియెంట్గా ఉంటుంది. కంపల్సరీగా 2 మార్క్స్కి ఇది మరి తప్పనిసరిగా వచ్చే టాపిక్ కాబట్టి మనం SA1కి సమ్మేటివ్ 1కి రెడీ అవ్వాలి. కాబట్టి స్టూడెంట్స్ మ్యాక్సిమం గ్రామర్ టాపిక్స్, డిస్కోర్సెస్ SA1కి ముందే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది అన్నమాట. చూడండి, మీకు ఇంకా కొన్ని మైనర్ డిస్కోర్సెస్, మెసేజ్ అండ్ ప్రొఫైల్ కూడా ఈ డిగ్రీ ఈ గ్రామర్ టాపిక్ అయిపోగానే మెసేజ్ అండ్ ప్రొఫైల్ ఏ విధంగా మనకి లెసన్ బేస్డ్ తీసుకోవచ్చు. ప్రొఫైల్ అనేది టెక్స్ట్ ఇండిపెండెంట్ సిలబస్లో లేదు కాబట్టి మనం ఏదైనా బయట విషయాలు తీసుకొని కూడా మెసేజ్ సింగిల్ పీరియడ్లో చాలు. బట్ ప్రొఫైల్ అనే దాన్ని మాత్రం ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది. సో నెక్స్ట్ స్టడీ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. 8 మార్క్స్కి వస్తుంది. మరి క్వశ్చన్ నెంబర్ 9 to 12 వరకు ఇది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఈ స్టడీ స్కిల్స్కి సంబంధించిన డిఫరెంట్ చార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మరి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక 2 డేస్ మనం ఈ సెప్టెంబర్ మంత్లోనే డిస్కస్ చేయాలి. ఎందుకంటే SA1లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీన్ని సెప్టెంబర్ మంత్లో మనం దీనికి సంబంధించి డిస్కషన్ అనేది చేస్తాం. ఒక పక్క లెసన్స్ నడుస్తున్నాయి, ఇంకో పక్క డిస్కోర్సెస్ నడుస్తున్నాయి, మరొక పక్క గ్రామర్ నడుస్తుంది, మరొక పక్క టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్ టాపిక్స్ కూడా మనం ఇక్కడ ఈ ప్లానింగ్లో మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఈజీగా ఉండేటువంటి మరొక గ్రామర్ టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్ను కూడా మనం సెప్టెంబర్లోనే డిస్కస్ చేస్తాం. వెరీ వెరీ ఈజీ. బట్ 2 పీరియడ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఈజీగా ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మరి 2 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇక్కడ దీనికి 2 పీరియడ్స్ ఇవ్వటం అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక గ్రామర్ టాపిక్ మనం ఇంకొకటి ఉంది ఇక్కడ, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి కనీసం 2 మార్క్స్ కానీ లేదా 4 మార్క్స్ వరకు మనకి ఈ టాపిక్ నుంచి వస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. కాబట్టి దీనికి 4 డేస్ అనేది కేటాయించడం జరిగింది. మరి ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. చాలా ఈజీగా ఎలా డిస్కస్ చేయొచ్చు, ఎలా నేర్పించవచ్చు, పిల్లలు ఎలా నేర్చుకోవచ్చు అనేది ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్లీష్ విత్ జగదీష్ అని కొట్టి ఈ టాపిక్స్ పేర్లు పెట్టి మీరు సెర్చ్ చేస్తే అన్ని టాపిక్స్ మీకు వస్తాయి కూడా. సో దీనికి 4 డేస్ ఇవ్వటం అనేది జరిగింది. సో 4th యూనిట్లో రాండ్వూ విత్ రే అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. 2 డేస్ ట్రాన్సాక్షన్, 1 డే మరి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కోసం అనేది 4th యూనిట్లో మనం సెప్టెంబర్ ఎండింగ్లో దీన్ని డిస్కస్ చేస్తున్నాం. 3 డేస్. అదేవిధంగా మాయాబజార్ బీ రీడింగ్ 4th యూనిట్లో ఉన్నది. 2 డేస్ ట్రాన్సాక్షన్, 1 డే కాంప్రిహెన్షన్. ఎందుకంటే అక్టోబర్లో మనకు మరి మ్యాక్సిమం మనకు SA1 ఎగ్జామ్ అనేది 3rd యూనిట్ వరకే ఇస్తారు. 4th యూనిట్ వరకు అన్నప్పటికీ 3rd యూనిట్ వరకే మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఒక్కోసారి 4th యూనిట్లో కూడా మొదటి లేదా రెండో భాగం వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిని సాధ్యమైన మేరకు సెప్టెంబర్లోనే పార్ట్ B వరకు ఫినిష్ చేసే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక అక్టోబర్లో చూసినట్లయితే మనం మరి క్లోజ్ టెస్ట్ అనేది టెక్స్ట్ ఇండిపెండెంట్ టాపిక్. ఇది ఏ విధంగా వస్తుంది ఏంది అనేది మనం గ్రేడ్ గైనర్ బుక్స్లో చూపించి పిల్లలకు ఒక 2 డేస్ డిస్కస్ చేయటం, మళ్ళీ ఒక 2 రోజులు రివిజన్ చేయటం అనేది చేయాలి. తర్వాత మనకు ఒక 1 వీక్ పాటు SA1 ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. మనకు అక్టోబర్లో మ్యాక్సిమం 10 వర్కింగ్ డేస్ మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్టోబర్కి ఈ విధంగా 10 వర్కింగ్ డేస్ని మీకు ప్లాన్ చేయటం అనేది జరిగింది. ఇది ఇక్కడికి SA1 ఎగ్జామ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోయినాయి. 80% డిస్కోర్సెస్, 80% గ్రామర్ టాపిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం నవంబర్లోకి వద్దాం. అక్టోబర్ దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? సో ఇక్కడ చూసినట్లయితే మనకు మరి నవంబర్లో ఏ ట్రిబ్యూట్ అనేటువంటి మనకు ఆల్రెడీ 4th యూనిట్లో ఒకటి మిగిలింది. అంటే మీకు 1 రోజు 2 రోజులు అటు ఇటు మారొచ్చు. మీరు ఒక్కోసారి అక్టోబర్ ఎండింగ్లోనే దసరా సెలవులు అయిపోగానే 2-3 రోజులు మిగులుతాయి అక్టోబర్లో కూడా. అక్కడ కూడా వీటిని కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ ట్రిబ్యూట్ అనే లెసన్ కూడా 3 డేస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఏ లెసన్ కూడా 3 డేస్కి మించకూడదు. 2 రోజులు మాత్రమే టీచింగ్ తీసుకోవాలి. 1 రోజు కంపల్సరిగా కాంప్రిహెన్షన్ చేయాలి. ఈ ప్లాన్ తోటి ముందుకు వెళ్లకుండా లెసన్స్ రోజుల తరబడి సోది చెప్తే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అదైతే టీచర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది అయిపోగానే ఎస్ఏ రైటింగ్ అనేటువంటి ఎస్ఏ మేజర్ డిస్కోర్స్ ఉంది. దీనికి ఒక 2 days తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, ఇది నవంబర్లో. ఇది అంతగా వచ్చే ఇంపార్టెంట్ డిస్కోర్స్ కాదు, అయినప్పటికీ మనం అంతా కవర్ చేయాలి కాబట్టి ఇది కూడా మనం ఏ ఒక్క డిస్కోర్స్ కూడా మిస్ అవ్వకుండా 99% ఇన్క్లూడ్ చేశాను నేను. సో ఇది ఒక 2 days ఇక్కడ పెట్టేసేయండి మీరు. నెక్స్ట్ ఇక మనం 5th యూనిట్లోకి ఎంటర్ అవుతాం. ది స్టోరీడ్ హౌస్ 1 and 2 అనేది నవంబర్లో పెట్టుకుంటాం. సో ఇది పార్ట్ 2 భాగాలుగా ఉన్న, దీన్ని ఒక 4 days ట్రాన్సాక్షన్ చేయండి. కొన్ని ప్యాసేజెస్ కాంప్రహెన్షన్ చేయడం కోసం 5th day తీసుకొని మొత్తంగా 5 daysలోనైతే స్టోరీడ్ హౌస్ 1 and 2 కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది అయిపోగానే ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్ ఒకటి ఉంది, పార్ట్ బిలో వచ్చినటువంటి మేజర్ డిస్కోర్స్, టెక్స్ట్ ఇండిపెండెంట్ మేజర్ డిస్కోర్స్. ఇది 10 marksకి వస్తుంది. న్యూస్ రిపోర్ట్ ఇది. సో ఒక రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక మోడల్ చూపించడం, రెండో రోజు పిల్లల చేత క్లాస్ రూమ్లోనే రాయించడం, ప్రాక్టీస్ చేయించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి 2 days ఇవ్వటం అనేది జరిగింది. సో ఇంకొకటి మనకు మరి ఇక సీ రీడింగ్గా ఉన్నటువంటి అబాండన్డ్ పోయం ఏదైతే ఉందో దీన్ని అంతగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, గతంలో మనం గమనించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆధారంగా. సో దీన్ని 1 dayలోనైతే మనం ఈ పోయంను డిస్కస్ చేయవలసి ఉంటుంది, కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. 1 period ఎనఫ్ ఈ పోయంకి అయితే. ఇక నెక్స్ట్ 6th యూనిట్లోకి ఎంటర్ అవుతాం నవంబర్లోనే. ఎన్వైరన్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. సో దీనికి కూడా 2 days ట్రాన్సాక్షన్, మరి 1 day అనేది కాంప్రిహెన్షన్ చేస్తాం. తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోయం బీ రీడింగ్ ఏదైతే ఉందో ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనేది, మరి ఇది కూడా ఈ పోయం కూడా 1 period అనేది సరిపోతుంది. తర్వాత మీకు ఎక్స్ట్రా టైం ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ అడిషనల్ క్లాసెస్లో, లేదా మనకు ఒక్కోసారి నవంబర్లో డిసెంబర్లో ఇట్లాంటి నెలలో ఎక్స్ట్రా డేస్ కానీ ఎక్కువ డేస్ కానీ తక్కువ డేస్ కానీ వచ్చినప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఓవరాల్గా ప్లాన్ ఈ విధంగా ముందుకెళ్తాం అనమాట. ఆ తర్వాత చూస్తే మళ్ళీ సీ రీడింగ్ 6th యూనిట్లో ఏ టేల్ ఆఫ్ 3 villagesను కూడా మనం నవంబర్లో కంప్లీట్ చేసుకోవాలి. 3 days ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. దీని నుంచి కంపల్సరిగా మరి ఒక ప్యాసేజ్ వచ్చే అవకాశం ఉంది. 2 days ట్రాన్సాక్షన్ చేయాలి, 1 day కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేయటం అనేది మిస్ అవ్వద్దు. ఇక తర్వాత స్పీచ్, మేజర్ డిస్కోర్స్ స్పీచ్ అనేది కూడా ఉంటుంది. మరి టెక్స్ట్ ఇండిపెండెంట్ స్పీచ్ ఎలా ఉంటుంది, స్పీచ్ ఫీచర్స్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని రాయాలి, పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, క్లోజింగ్ ఏ విధంగా ఉండాలి, మొదలైన విషయాల్ని స్పీచ్కి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ మనం నవంబర్లోనే ఫినిష్ చేయవలసి ఉంటుంది. ఇక చూడండి డిసెంబర్, ఇది చాలా క్రూషియల్. మనం ఇక్కడ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాలి. 7th యూనిట్ మై చైల్డ్హుడ్ స్టార్ట్ అవుతుంది. 2 days ట్రాన్సాక్షన్, 1 day కాంప్రిహెన్షన్. అదేవిధంగా మేజర్ డిస్కోర్స్ డిస్క్రిప్షన్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కోర్స్, బట్ మనం స్టార్టింగ్లో పెట్టలేదు. ఇంకా దీనికంటే ముఖ్యమైనటువంటి డిస్కోర్సెస్ ఎగ్జామినేషన్స్లో వస్తున్నాయి కాబట్టి డిస్క్రిప్షన్ని మనం డిసెంబర్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్గా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా వస్తుంది. 2 days తీసుకొని దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాక్టీస్ చేయించుతాం. తర్వాత ఒక పోయం ఉంది 7th యూనిట్లో, ఏ ప్లీ ఫర్ ఇండియా అనేది 1 day ఎనఫ్. దీనికి ఎక్కువ రోజులు అవసరం లేదు, 1 period చాలు. అదేవిధంగా మేజర్ డిస్కోర్స్ స్టోరీ ఆబ్లిక్ నెరేటివ్. స్టోరీ అంటే ఏంటి, నెరేటివ్ అంటే ఏంటి, స్టోరీ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చినటువంటి మేజర్ డిస్కోర్స్ ఇది. సో మనం దీన్ని ఒక 2 daysలో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకు 7th యూనిట్కి సంబంధించినటువంటి సీ రీడింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది, ఇది కూడా ఇంపార్టెంట్ లెసనే, చాలాసార్లు ప్యాసేజ్లో వచ్చింది, సెకండ్ ప్యాసేజ్గా వస్తూ ఉంది దీని నుంచి. సో దీన్ని 3 days తీసుకోవాలి. 2 days ట్రాన్సాక్షన్, 1 కాంప్రిహెన్షన్ పీరియడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 8th యూనిట్కి సంబంధించి ఫస్ట్ లెసన్ జమైకన్ ఫ్రాగ్మెంట్, 3 days వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. 2 ట్రాన్సాక్షన్ పీరియడ్స్, 1 కాంప్రిహెన్షన్ పీరియడ్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. తర్వాత బీ రీడింగ్గా ఉన్నటువంటి వన్స్ అపాన్ ఏ టైమ్స్ పోయం, ఇది 1 period సరిపోతుంది, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, 1 periodలో డిస్కస్ చేస్తాం. అండ్ సీ రీడింగ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్, వాట్ ఈజ్ మై నేమ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. 2 days ట్రాన్సాక్షన్, 1 కాంప్రిహెన్షన్. అండ్ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ కిందకి వచ్చినప్పటికీ వెరైటీ ఆఫ్ మిస్లేనియస్ సెంటెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి మనకి. దో తోటి, ఆల్ దో తోటి, ఈవెన్ తోటి, లేదా చాలా డిఫరెంట్ ఫ్రేజెస్ తోటి, కంజంక్షన్స్ తోటి జాయిన్ చేయమని మనకి ఇస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి గ్రేడ్ గైనర్స్ బుక్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయించడం, ఎందుకంటే మరి సిలబస్ అయిపోతూ ఉంటుంది, ప్రీ ఫైనల్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసినాం, సిలబస్ కూడా ఇక్కడికి అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ డిసెంబర్లో దీనికి సంబంధించి కంప్లీషన్ అనేది మనం ఇక్కడ చేస్తాం. మొత్తంగా అన్ని రకాలైనటువంటి గ్రామర్ టాపిక్స్, డిస్కోర్సెస్, టోటల్ సిలబస్ కంప్లీట్ చేసినాం. ఇక మనం జనవరి నుంచి సంక్రాంతి హాలిడేస్కి ముందే కొన్ని రకాలైనటువంటి టాపిక్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చేయటం, లేదా కొన్ని ప్రాక్టీస్ టెస్టులు పెట్టుకోవడం. ఇక్కడ నుంచి మొదలు పెడితే రివిజన్ అండ్ ప్రాక్టీస్ టెస్టులు మాత్రమే చేస్తూ గ్రేడ్ గైనర్ తోటి ముందుకెళ్తూ ఉండాలి. గ్రేడ్ గైనర్ తోటి బాగా ప్రాక్టీస్ చేయించడం, అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్టులు పెట్టడం, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయించడం,
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎక్కువగా చేయించడం, ఎడిటింగ్కి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేయించడం ద్వారా మరి మళ్ళీ ఇంకా మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేస్తారు మొదలైనటువంటి విషయాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూసి మిగతా విషయాలు నేర్చుకొని ముందుకెళ్ళినట్లయితే మరి టీచర్స్ స్టూడెంట్స్ కూడా 100% సక్సెస్ అవుతారు. 10 GPA సాధించడం అనేది అత్యంత ఈజీగా ఉంటుంది. ఇది నేను ఏదైతే ప్లాన్ అవుతున్నానో అదే ప్లాన్ మీకు కూడా ఇచ్చాను. మరి ఈ ప్లాన్ను ఉపయోగించుకొని మీరు సక్సెస్ సాధిస్తారని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.